శ్రీమతే నమః. ఈ వీడియో ఖచ్చితంగా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జాతకంలో ఏ ఇబ్బందులున్నాయి, ఆ గ్రహ దోషాలు ఏంటి, జాతకంలో ఏవి బావుండలేదు అనేది తెలుసుకోవాలి అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ కొంతమంది జాతకం చూపించుకుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాబోతోందో తెలుసుకుంటారు. దానికి తగిన పరిష్కారం చేయించుకోవాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత, అలాగే వాళ్ళకి పరిస్థితులు అనుకూలించకపోతే ఏమీ చేయించుకోలేక, ఏం చెయ్యాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. జాతకంలో బంధన యోగం ఉంది అని అనుకోండి, పేరుకు తగ్గట్టుగానే బంధించేస్తుందనమాట. అన్ని రకాలుగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అలాగే రాహు, కేతు గ్రహాలకి సంబంధించి ఏవైనా ఇబ్బందులున్నా, శని గ్రహానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులున్నా ఇంకా పిండేస్తుంది అంటారు చూసారా? అలా సతమతమైపోతారు. దానికి పరిహారాలు చేయించుకోవాలి. సరే, స్తోమత ఉన్నవాళ్ళు ఎలాగో చేయించుకుంటారు. జాతకం తెలుసుకున్న వాళ్ళు ఎలాగో చేయించుకుంటారు. కానీ ఇవేవి చేయించుకోలేని వాళ్ళు నిజంగా నేనిప్పుడు చెప్పబోయే ఈ ఉదాహరణ వింటే మీరు కూడా కళ్ళలోంచి నీళ్లు పెట్టేస్తారు. అమ్మా నువ్వున్నావు తల్లి అని ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టి తీరతారు. మనకి మన ఛానల్లో మాస శివరాత్రి గురించి, నవావరణ అర్చన గురించి నేను వీడియోస్‌లో చెప్తూ ఉంటాను కదా! నవావరణ అర్చనకి వెళ్ళిన వాళ్ళ జీవితాల్లో ఎన్ని 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 అద్భుతాలు జరిగాయో నేను మాటల్లో చెప్పలేను. అలాగే మాస శివరాత్రి అభిషేకం చేయించుకున్న వాళ్ళు కూడా, నాకు నిన్న కూడా ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయనేది నేను చెప్పలేనమ్మా, నలిగిపోయాను నేను. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందే. కానీ నేను అక్కడ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మార్పు వచ్చిందమ్మా అని పెట్టారు. సరే, ఇది పక్కన పెడితే నాకు ఒక ఆవిడ మెయిల్ చేశారనమాట. అది చదువుతుంటుంటే నాకెంత ఆనందం అనిపించిందంటే, తల్లి నువ్వు అక్కడ ఉన్నావు, నీ పాదాలు పట్టుకోకపోవటమే మేం చేసిన తప్పు అని. పాపం వాళ్ళ ఆయనది ఏదో కోర్టు కేసులో ఇరుక్కున్నట్ట. ఇంకా అన్ని హోప్స్ పోయాయి. దాని నుంచి బయటికి వచ్చే మార్గం ఏమీ కనిపించలేదు. అయితే దానికి సంబంధించి కొంత పైకాన్ని కట్టాలి. లేదు అంటే ఈయన మీద కేసు వేసి ఈయన్ని జైల్లో పెట్టేస్తారట. ఇంతకు తప్ప ఏ మార్గము కనిపించట్లేదు. పోనీ డబ్బులు కడదాము అని అనుకుంటే వీళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సరే, ఆ డబ్బులు కట్టకపోతే ఊరుకుంటారా? ఖచ్చితంగా తీసుకువెళ్ళి జైల్లో పెట్టేస్తారు. అది పక్కాగా అర్థమైపోయింది. ఏం చేయాలో తెలీదు. పాపం వాళ్ళ ఆయన చేసిన పొరపాటేం లేదు. ఏం తప్పు లేదు. కానీ అవతల వాళ్ళు వీళ్ళ మీద అనవసరంగా అభియోగాన్ని మోపారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అభియోగాన్ని మోస్తూనే ఉన్నారు. చివరికి అదేమో కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు వరకు వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళు ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆవిడ నలిగిపోతూ ఉన్నట్ట. ఎలా అయినా సరే దీని నుంచి బయటికి రావడం కోసం ఎంతో ఖర్చు పెట్టారు. అయినా సరే ఆవిడ బయటికి రాలేకపోతున్నారు. అప్పుడు మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి, మాస శివరాత్రి గురించి ఆవిడ తెలుసుకుని ప్రతి నెల మాస శివరాత్రి అభిషేకం చేయించుకోవటం మొదలుపెట్టారట. అలాగే నవావరణ అర్చనకి ఆవిడ రావడం మొదలుపెట్టారట. ఆవిడ నాకు రాశారు, అమ్మా నేను ఎన్నో ఏళ్లగా ఈ ఇబ్బందిని భరిస్తూనే వచ్చాను. ఏదో ఒక రోజు నాకు మంచి జరగకపోతుందా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నానమ్మా. ఇన్నాళ్ళు భరించి 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 ఇంకా మా వారిని అరెస్ట్ చేసే ఆ సమయం వచ్చేస్తున్నప్పుడు నేనేం చేయాలో నాకు తెలియలేదమ్మా. నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను. అమ్మా నన్ను రక్షించమ్మా, నేను ఏ తప్పు చేయలేదు కదమ్మా, నన్ను ఎలాగైనా సరే ఒడ్డున పడేయమ్మా అని చెప్పి అమ్మ దగ్గరకు వచ్చి ఏడ్చాను నేను. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్నానమ్మా. మీరు నమ్మరు, నేను అభిషేకం చేయించుకోవటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మా వారిలో ఇది అని చెప్పలేని ధైర్యం. అప్పటి వరకు కృంగిపోతూ మన జీవితం ఇంతే, మన బ్రతుకింతే, మనం ఇంతే అని చెప్పి బాధపడే మా వారు, సరే ఏదైతే అదే అవుతుంది తేల్చుకుందాం, మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి, భగవంతుడు ఉన్నాడు అంటూ ఆయన కూడా ప్రతి నిత్యం సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ ఆయన మాస శివరాత్రికి అభిషేకానికి ద్రవ్యాన్ని పంపించడం మొదలు పెట్టారమ్మా. సరిగ్గా 8 నెలలైందమ్మా మేము మాస శివరాత్రి అభిషేకానికి ద్రవ్యాన్ని సమర్పణ చేయటం మొదలుపెట్టి. ఇప్పుడు మాకు ఒక లాయర్ దొరికారు. ఆ లాయర్ పట్టుకున్న పాయింట్‌ని బట్టి అసలు మేమేమీ తప్పు చేయలేదు, మేమే తిరిగి వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద కేసు వేసి పరువు నష్టం దావా వేయొచ్చు అని చెప్పారమ్మా. ఇప్పుడు మేమే రివర్స్ వాళ్ళ మీద పరువు నష్టం దావా వేశాము. దాదాపుగా దీని నుంచి మేము బయట పడిపోతాము అనే నమ్మకం మాకొచ్చిందమ్మా.
ఈ జీవితంలో ఇంత అద్భుతం జరగడానికి కారణం మీరు చెప్తున్న మాస శివరాత్రి అభిషేకము, అమ్మవారి నవావరణ అర్చనమ్మ. మా జీవితం నిలబడింది. మా వారు గనక జైలుకు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మేము ఏ విధంగా అసలు బ్రతకాలో మాకు అర్థం కాలేదు. నాకు 2 పిల్లలు, పరువు పోతుంది. ఆ 2 ఆడపిల్లల పెళ్లి ఎలా చెయ్యాలి అని చెప్పి నేను సతమతం అయిపోతున్నాను. అమ్మ మార్గం చూపించిందమ్మా. నమ్మి అమ్మవారి పాదాలు పట్టుకోవాలి అంతే. పట్టుకుంటే అమ్మ ఖచ్చితంగా మనల్ని దగ్గరికి తీసేసుకుంటుందమ్మా అంటూ కామెంట్ పెట్టారనమాట, మెయిల్ చేశారనమాట. అది చదివితే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో. అసలు ఏదైనా ఒక ఇబ్బంది వస్తేనే దాన్ని తట్టుకోలేం కదా. అలాంటిది వీళ్ళ మీద తప్పుడుగా మాట్లాడినప్పుడు, ఇప్పుడు వాళ్ళు కేసు వేశారు, తర్వాత మనం నిజాయితీని నిరూపించుకుంటాం. కానీ ఈ లోపు మనల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతగా పిండేస్తారు చెప్పండి. అగో ఫలానా వాళ్ళ మీద కేసు వేశారట, ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు కాదుట అంటారు కదా. ముందు నింద పడిపోతాం కదా. అన్నింటినీ తట్టుకుని అలా నిలబడి ఆవిడ ఈ అమ్మవారి పాదాలు పట్టుకున్నందుకు అమ్మవారు అనుగ్రహాన్ని చూపించారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము అభిషేకం చేయించుకున్నాము అయినా మాకేం ఫలితం రాలేదు అనుకుంటూ ఉంటారు. మనం ఈ అభిషేకం చేయించుకున్నాము ఫలితం రాలేదు అంటే భగవంతుడితో ఒక వ్యాపారాన్ని, ఒక డీల్ పెట్టుకున్నాం అనమాట. కానీ నాకేం తెలియదయ్యా, నీ పాదాలు పట్టుకోవటం తప్ప, నిన్ను అభిషేకించటం తప్ప నాకు ఇంకేం తెలియదయ్యా అని పాదాలు పట్టుకున్న రోజు మన కర్మ మారిపోతుంది. జాతకంలో మనకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఈ గ్రహాలన్నింటినీ నియంత్రించి ఆ గ్రహ దోషాల నుంచి మనం బయటపడేలా చేసేవారు ఒక్కరే, ఆయనే పరమేశ్వరుడు. వేద మంత్రాలతో, రుద్ర నమక చమకాలతో అక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు మన కర్మ నశిస్తుంది. మన కర్మ నశించే మార్గం కనిపిస్తుంది. పరమేశ్వరుడు శిరస్సు మీద చంద్రవంక ఉంటుంది కదా. అసలు పరమేశ్వరుడు ఆ ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కొక్కది ఒక్కొక్క దానికి గుర్తు. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవడము అంటే మనస్సుని సక్రమంగా ఉంచుకోవటం అనమాట. అంటే మన మీద మనకి నియంత్రణ వస్తుంది, మనం నిర్ణయాలు తీసుకునే ఒక అవకాశం వస్తుంది అనమాట, ఒక మార్గం మనకి కనిపిస్తుంది. మాస శివరాత్రి అభిషేకం రామబాణం లాంటిది. అది కేవలం అభిషేకం మాత్రమే అనుకుంటున్నారా? ఏదో నీళ్లు పోయడం అనుకుంటున్నారా? ప్రాణశక్తిని పెంచే ఒక ప్రక్రియ ఈ మాస శివరాత్రి అభిషేకం. అక్కడ అమ్మ సౌభాగ్యాన్ని ఇస్తే, ఇక్కడ అయ్యా మనం తీసుకున్న నిర్ణయాలు సరి అయిన మార్గంలో ఉండేటట్లు, మనం సరిగ్గా సమయానికి నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ నేను చెప్పిన కేసులో ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. కానీ ఎప్పుడైతే అమ్మ పాదాలు పట్టుకున్నారో, ఎప్పుడైతే అయ్య పాదాలు పట్టుకున్నారో ఎంత సులభంగా ఆవిడ బయటకు వచ్చేసారు చెప్పండి. ఆవిడ నాకు చెప్పింది ఒకటే, నేను మీ వీడియోల్లో చాలా వరకు చూశాను, నాకు ఒక్కటే తెలిసిందప్పుడు, నేను ఇంతవరకు నేను ఏ పూజ చేశాను నాకు ఫలితం రాలేదు, నేను ఎన్నాళ్ళుగా నేను పూజ చేశాను నాకు ఫలితం రాలేదు, ఆ భావన మాత్రమే ఉండేది. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత నేను ఫలితం కోసం ఆశించకుండా నీ పాదాలు పట్టుకున్న నాకు ఇబ్బంది ఎక్కడుంటుంది, నాకు ఏది మంచో నీకే తెలుసు, నువ్వే చేస్తావు అని చెప్పి నేను పాదాలు పట్టుకున్నానమ్మా. నాకు అమ్మ కష్టం తీర్చే మార్గాన్ని చూపించింది. ఆ మార్గంలోకి వెళ్తే నువ్వు సుఖపడతావు అని నాకు చెప్పిందమ్మా అమ్మ. నేను ఖచ్చితంగా అమ్మ పాదాలు నేను వదిలిపెట్టను. మీరు ముముక్షు భవనాన్ని నిర్మించి అక్కడ వేద విద్యార్థులని చదివిస్తున్నారని చెప్పారు కదా. ఒక వేద విద్యార్థికి 12 సంవత్సరాలకి అయ్యే ఖర్చుని నేను పెట్టుకోవాలని అనుకుంటున్నానమ్మా. అమ్మ అనుగ్రహాన్ని నాకు ఇస్తే నేను ఆ వేద విద్యార్థిని చదివించుకోవాలని అనుకుంటున్నానమ్మా, నాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి అని అన్నారు. నిజమండి. మనం అనుకుంటాం అభిషేకం చేయించుకున్నాము, మాకు ఇది తీరలేదు అని అనుకుంటాం. మనకి తలనొప్పి వచ్చిందని అనుకోండి, మాత్ర వేసుకుంటే తగ్గుతుంది. అదే ఇంకా పెద్ద వ్యాధి అని అనుకోండి, ఒక కోర్సు వాడాలి. ఒక్కొక్క దానికి కొంత కాల పరిమితి ఉంటుంది కదా. మనం చేసుకున్న కర్మలకి కూడా అంతే. మనం చిన్న కర్మే చేసుకున్నాము అని అనుకోండి, మనం అమ్మవారిని ప్రార్థించగా ఆ కర్మ తొలగిపోతుంది. మనం చేసుకున్న కర్మ పెద్దది అని అనుకోండి, అన్నీ వదిలిపెట్టి అమ్మా నేను ఏ జన్మలో ఏం చేశానో నాకు తెలియదమ్మా, కానీ ఏ జన్మలో నిన్ను ప్రార్థించే బుద్ధి మాత్రం ఇచ్చావు, నీ కాళ్ళు పట్టుకునే అనుగ్రహాన్ని మాత్రం నాకు ఇచ్చావమ్మా, కాబట్టి నన్ను అనుగ్రహించు తల్లి అంటూ ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకోండి. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్న తర్వాత ఎంతో మందికి వాళ్ళ ఇళ్లల్లో వచ్చిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఎంతో మంది సరి అయిన నిర్ణయం తీసుకోలేక సతమతమైపోతూ ఉంటే ఒక మార్గాన్ని చూపించింది. నమ్మి
అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంత మంది పెడుతూ ఉంటారో, ఎంత మంది రాస్తూ ఉంటారో. మొన్న కూడా ఒక ఆయన వాళ్ళ ఇద్దరు అబ్బాయిల వివాహం కూడా సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కుకున్న తర్వాత చక్కగా సంబంధాలు కుదిరాయట. కోడళ్ళు కూడా ఎంతో మంచిగా వచ్చారట. ఆ కుటుంబం అంతా వచ్చి 2 రోజులు అక్కడ గడిపి అమ్మవారి దగ్గర సేవ చేసుకుని వెళ్ళారు. ఎంతమంది జీవితాల్లో కన్నీరు తుడిచారండి అమ్మవారు. ఎంతమంది జీవితాల్లో వచ్చే కష్టాలని దూరం చేశారండి అయ్యవారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అంటారు చూసారా. నాకు ఆ శ్లోకం చదువుతున్నంతసేపు సర్వమంగళ అమ్మవారి ఆలయమే గుర్తుకొస్తుంది. అమ్మ అయ్య అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయినా అక్కడ ఇంకొక శక్తి ఉంది తెలుసా. అదేంటంటే అక్కడ ఉన్నది స్ఫటికలింగం. స్ఫటికలింగం రుద్ర యంత్రం కింద ఉంది. సదాచారాన్ని పాటిస్తూ మనం సంప్రదాయాన్ని పాటిస్తూ నిష్టగా అభిషేకం చేస్తే అక్కడ శక్తి వస్తుంది. అందులోనూ రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. అంటే మనం నడిచి వెళ్దాము అని అనుకున్నాం ఎక్కడికో, కానీ ఆ నడిచి వెళ్ళక్కర్లేదురా, నిన్ను నేను ఇంకా కొంచెం వేగంగా సరి అయిన మార్గంలో తీసుకువెళ్తాను, చాలా తొందర మార్గంలో తీసుకువెళ్తానని చెప్పి భగవంతుడు మనకి చెప్తున్న ఒక మార్గం అన్నమాట. రామకృష్ణ పరమహంసల వారు అంటారు, పిల్లలు తన తల్లిని నమ్మినట్లు మనం భగవంతుణ్ణి నమ్మాలి అని. పిల్లి తన పిల్లల్ని నోటితో కరుచుకుని కదా తీసుకెళ్తుంది. అప్పుడు పిల్లలు అమ్మో నోటితో పట్టుకుంటుంది, ఆ పళ్ళు గుచ్చుకుపోతాయేమో అని ఏమైనా అనుకుంటాయా? లేదు. నేను అమ్మని నమ్మాను, అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది, నన్ను సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తుంది అని ఆ పిల్లలు అమ్మ నోటితో పట్టుకున్నా పళ్ళు గుచ్చుకోవు అని నిర్భయంగా ఎలా అయితే అమ్మతో పాటు వెళ్ళిపోయాయో, మనం కూడా భగవంతుణ్ణి అలా నమ్మాలి. మనం చేస్తున్న అభిషేకమైనా పూజ అయినా ఏదైనా సరే మనం వేసుకుంటున్న ఆధ్యాత్మిక డిపాజిట్ అన్నమాట. బ్యాంకులో డబ్బులు వేసుకున్నాము అని అనుకోండి, మనకు అవసరమైనప్పుడు తీసుకుంటాం. ఇది కూడా అంతే. మనం చేస్తున్న పూజ కానీ మనం చేస్తున్న అభిషేకం కానీ మనం ఆధ్యాత్మికంగా వేసుకుంటున్న డిపాజిట్. కష్టకాలంలో మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటుంది. కాబట్టి మేము అభిషేకం చేయించుకున్నాము, 2 నెలలు చేయించుకున్నాము, 3 నెలలు చేయించుకున్నాము, ఇంకా ఇక్కడ శక్తి లేదు అని వదిలేశారు అని అనుకోండి, మనం గమ్యానికి చేరువవుతున్నప్పుడు మనం వెళ్ళే మార్గాన్ని మనమే మూసేసుకున్నట్టు. మనం చేసిన పని ఏదైనా సరే ఫలితం వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం, నువ్వు చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. కాబట్టి అమ్మని నమ్మండి, అయ్యని నమ్మండి. సదాచారం పాటించి నియమాలు పాటిస్తూ చేసే చోట ఎక్కడైనా సరే శక్తి ఉంటుంది. అంతకు మించి మనం కూడా అన్నింటినీ పక్కన పెట్టేసి అమ్మ పాదాలు పట్టుకుని శరణాగతి చేస్తే అమ్మ అనుగ్రహం ఉండదంటారా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మంగళవారం కదా, శ్రీ సర్వమంగళాదేవ్యై నమః అని కామెంట్ చేయటం మర్చిపోకండి. అలా మనం సర్వమంగళ అమ్మవారిని స్మరణ చేసుకుంటున్నాము. అలాగే ప్రతినిత్యం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని మీరు ఆ శ్లోకాన్ని చదువుకుంటూ బొట్టు పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఆ శ్లోకాన్ని చదివి పిల్లల చేత కూడా చదివించి బొట్టు పెట్టి బయటికి పంపించండి. నిత్యం సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటూ ఉంటే నెమ్మదిగా మనకే తెలియకుండా మన జీవితంలోంచి కష్టాలు దూరం అయిపోతాయి. ఈ మాస శివరాత్రి అభిషేకానికి సంబంధించి నేను కమ్యూనిటీ పోస్ట్లో వివరాలు ఇస్తాను. అలాగే ఈ వీడియో కింద కూడా నేను వివరాలు ఇస్తాను. మీరు నేను ఇచ్చిన ఆ నెంబర్కి, అలాగే అక్కడ స్కాన్ ఉంటుంది, వైశాఖి యాప్ ఉంటుంది, మీరు ఏది సౌలభ్యం అనుకుంటున్నారో అక్కడ మీ వివరాలు పంపించండి. వైశాఖి యాప్ ద్వారా కనుక మీ వివరాలు నమోదు చేసుకుంటే మీకు వెంటనే రిషీట్ వచ్చేస్తుంది. మీరు ఫోన్ ద్వారా అక్కడ స్కాన్ ఇచ్చిన దాని నెంబర్ ప్రకారం మీరు చేసుకుంటే గనక వివరాలు మళ్ళీ వాట్సాప్కి పంపించాలి. యాప్ ద్వారా వెళ్తే తొందరగా రిషీట్ వచ్చేస్తుంది. మనందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మనకొచ్చే బాధలు కష్టాలు ఇవన్నింటినీ తట్టుకునే శక్తి అమ్మ ఇవ్వాలని, ఆ బాధల నుంచి బయటపడేసే మార్గం అమ్మ చూపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.